5కి నేను దీనికి 4.25 టమాటోస్ ఇస్తాను. సాంబార్ అయితే ఎక్సలెంట్. 5కి 5. సాంబార్ 5 ఇచ్చేయచ్చు. Just like that, we are back. మినపప్పు కాదురా, మినపట్టు. మినపట్టు ఎందుకు? మినపట్టు కదా. మినపట్టు రెస్టారెంట్. పార్టీ పీపుల్ నిన్న ఏంది రాదు, నిన్న టీఓటీ పోయినాం కదా, ట్రయల్స్ ఆఫ్ టేస్ట్. వాళ్ళది ఇంకో టిఫిన్ సెంటర్ ఉందంట గోవాలో. అక్కడికి పోయి ఫుడ్ తిని నిన్నట్లాగానే మనం కిరణ్ పోకరి గారిని రివ్యూకి అడుగుదాం. నిన్న మీరు ట్రయల్స్ ఆఫ్ ట్రైడ్కి 3.75 టొమాటోస్ రేటింగ్ ఇచ్చినారు. మినపట్టు కదా, మినపట్టు పైన మీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. ఎప్పుడైనా కూడా ఏదైనా తినాలంటే వెళ్ళిపోవాలి, తినేసేయాలి. ఎక్స్పెక్టేషన్స్తో వేరంటే మాత్రం మీరు బిస్కెట్ అయిపోతారు. నేను ఒకటి చెప్తా, ఎవడో తినమన్నాడు కదా అని తినద్దు. మనకు తినాలనిపిస్తే తినాలి. అది బడ్డీ కొట్టు అయినా, చిల్లర కొట్టు అయినా, పెద్ద హోటల్ అయినా, 5 స్టార్ అయినా. ఇప్పుడు నేను 5 స్టార్ హోటల్లో తినమన్నానని చెప్పి అందరు తింటారా? తినరు కదా. కింద కామెంట్లలో నన్ను ఎక్కుతారు, పైసలు నువ్వు ఇస్తావారా అని. అట్లనే బడ్డీ కొట్టు దగ్గర తినమని అంటే అందరు తింటారా? పాష్ పీపుల్ దే కాంట్ ఈట్. సో అలాగా నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. సో అట్లా ఎవరికి ఎక్కడ నచ్చుతుంది అనేది మనం ఎప్పుడు చెప్పలేము. మినపట్టు దగ్గరకు వచ్చినాం, ఈడబెట్టి వానే కార్ ఏడ పార్క్ చేయాలో కూడా అర్థమవుతలేదు. బట్ మన వంశీ మనకు సేవ్ చేస్తాడు ఇప్పుడు. హెవీ ప్రొఫెషనల్ డ్రైవర్. సేమ్ నిన్న ఎట్లుందో అట్లనే ఉంది రెస్టారెంట్. అంబియన్స్ అదంతా రియల్లీ నైస్ ఎంట్రన్స్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ప్రెజెంటేషన్ కూడా ఇడ్లీ బాగున్నాయి, టాపింగ్స్ కూడా బాగున్నాయి, సాంబార్ వచ్చింది. సాంబార్ టేస్ట్ చేద్దాం. మధ్యలో తీసుకున్నాం కిరణ్ దగ్గర. కిరణ్ పౌరి గట్టిగా మాట్లాడుతూ రివ్యూ అండి ప్లీజ్. అస్సలు రాగానే ఇడ్లీ తీసుకొని చూడండి, నెయ్యి వేస్తున్నా ఇడ్లీలో. ఎక్స్ట్రాడినరీ ఉండే. ఫస్ట్ ఇడ్లీ తినేయగానే మస్తు అనిపించింది. నెయ్యి ఇడ్లీలో ఇలా వేసుకొని తింటుంది. అసలు కారపొడితో ఇడ్లీ తింటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్. పార్టీ పీపుల్ మన కిరణ్ పౌరి కొంచెం సిగ్గుపడుతున్నాడు. సిగ్గు ఇడ్లీ ప్రెజెంటేషన్ క్రేజీ. తిని నేను మీకు రివ్యూ చేస్తాను. మనం ఇడ్లీని సాంబార్తో టేస్ట్ చేద్దాం. ఒక ఇడ్లీ వేసుకుని నాకు ఎట్లా వస్తుంది? రాజు వాటర్ నేను కూడా చెప్తాను, సాంబార్ రాజు వాటర్. అండ్ ఇక్కడ ఇంకొకటి గమనించాలా, నార్మల్ ప్లాస్టిక్ ప్లేట్లో, స్టీల్ ప్లేట్లో వాడట్లేదు, మట్టి ప్లేట్లో వాడుతున్నారు. దానిపైన మన అరైటాక్ వేసారు కూడా. సాంబార్ అయితే బాగుంది, చట్నీ టేస్ట్ చేస్తాను. సాంబార్ వడ క్రేజీ ప్రెజెంటేషన్. అలాగే అది గిన్నె కూడా చాలా పెద్దగా ఉంది.
మూడు సాంబార్ వడలు వేసాడు ఆయన. మరి ఆడ 3 వడలు ఎలా తింటాడు చూద్దాం. అని చూపిండి అదేదో మంత్రాలు వేస్తున్నాడు దానికి. భలే ముంచాము. అప్పుడప్పుడు ముంచడం నీకు చాలా అలవాటు కదా. ఇల్లు మినపట్లో కాలేసారు ఫ్రెండ్స్. అందుకే సాంబార్ వడలో కాలేసాడు. నోరు కాలుతుందేమో అని భయం వేస్తుంది. కాలుతాది, నోరు కాలుతుంది, ఊరు కాలుతుంది, నువ్వు కాలుతావు. ఇప్పుడు నీలో అంత వేడి ఉంది కాబట్టి ఆ వేడి నీకు సరిపోదు. చూడండి మనవాడికి నాలుకతో సహా జూ పడింది. మామూలు కాలేదు ఫ్రెండ్స్. స్టేషన్లోను స్పెషల్ ఎఫెక్ట్ ఆన్ కారం వండుతున్నా. 2 దోశలు వచ్చినాయి. చిట్టి కావాలి. ఎక్స్పెక్ట్ చేయలేదు గ్యాస్. అదృష్టం అంటే ఇదే. వీళ్ళిద్దరికి 1 దోశ వస్తేనే 2 వచ్చింది. నువ్వు అది తినాలి కదా, అదే గొప్ప విషయం. మీరు ఇంకోలాగా వేస్తావు. అదిరిపోయింది. పార్టీ పీపుల్ అయిపోయింది మినపట్లో టిఫిన్స్. మన ఇన్ఫేమస్ కిరణ్ పొగూరు గారిని రివ్యూ అడుగుదాం. ఏం తిన్నావు చెప్పండి. నేను ఒక ప్లేట్ ఇడ్లీ, 2 చిట్టి మినపట్లు తిన్నాను. ఐ వాస్ టేస్ట్ సాంబార్ గట్టి మాట్లాడు. సాంబార్ ఇడ్లీ చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ టీ ఇలాచి క్రేజీ ఉంది. మీ టొమాటో రివ్యూస్. 5కి నేను దీనికి 4.25 టమాటోస్ ఇస్తాను. సాంబార్ అయితే ఎక్సలెంట్. 5కి 5 సాంబార్ 5 ఇచ్చేయచ్చు. వస్తూనే ఉంటుంది.